ఈ 10వ వారం నామినేషన్స్ అందరూ సేఫ్ పాయింట్ చెప్పి నామినేట్ చేయడంతో బిగ్ బాస్కి ఈ విషయం నచ్చక అందరినీ డైరెక్ట్గా నామినేట్ చేశాడు. అండ్ కెప్టెన్ అండ్ ఇమాన్యుయల్ కూడా నామినేట్ అయిపోయాడు. కానీ హౌస్ మేట్స్ అందరూ ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ కావాలని చెప్పి ఓటు వేయడంతో ఇమాన్యుయల్కి అయితే ఈ వారం అయితే ఇమ్యూనిటీ వచ్చి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. అండ్ తనుజ కూడా ఈ వారం టాస్కుల్లో ఇమ్యూనిటీ పొంది కెప్టెన్ అయింది కాబట్టి అండ్ తనుజ కూడా ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయింది. మిగిలిన 9 మంది ఈ వారంలో ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వారం ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్, సెకండ్ పొజిషన్లో సుమన్ శెట్టి, థర్డ్ పొజిషన్లో సంజన, ఫోర్త్ పొజిషన్లో డెమన్ పవన్, ఫిఫ్త్ పొజిషన్లో భరణి, సిక్స్త్ పొజిషన్లో రీతు చౌదరి, సెవెంత్ పొజిషన్లో దివ్య నిఖిత, ఎయిత్ పొజిషన్లో నిఖిల్ అండ్ లాస్ట్ పొజిషన్లో గౌరవ్. అండ్ ఈ వారం డేంజర్ జోన్లో ఉంది మొత్తం 5గురు, భరణి, రీతు, దివ్య, నిఖిల్ అండ్ గౌరవ్. వీళ్ళు 5గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని చెప్పి అంటున్నారు. మ్యాక్సిమం డబల్ ఎలిమినేషనే జరగవచ్చు. 99.9% డబల్ ఎలిమినేషనే జరగవచ్చు. అండ్ జియో హాట్స్టార్లో కూడా ఫ్యాన్ పేజ్లో నిన్న ఒక క్వశ్చన్ అయితే రేస్ చేశారు, డబల్ ఎలిమినేషన్ ఉంటే మీ అభిప్రాయం ఏంటని చెప్పి. అండ్ మ్యాక్సిమం ఓటింగ్ అన్ని డబల్ ఎలిమినేషన్ మీద వచ్చింది. అందుకని ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే ఈ 5గురిలో ఖచ్చితంగా ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోతారు. అండ్ సింగిల్ ఎలిమినేషన్ అయినా సరే వీళ్ళ 5గురిలో అయితే ఖచ్చితంగా ఒకరు అవుతారు. మ్యాక్సిమం డబల్ ఎలిమినేషన్ ఉంటే గౌరవ్తో పాటు దివ్య నిఖిత అన్న అవ్వచ్చు, నిఖిల్ అన్న అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమో అనుకుంటున్నా. అండ్ ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న ఈ 5గురిలో మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.